హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మా మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీ స్కూల్స్ ఉంటాయి కదా, పాఠశాలలు, వాటిలో వచ్చేసి మనకు ఎల్డీసీ, అదేవిధంగా వార్డు బాయ్ ఉంటాయి కదా, ఇటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే పడితే దీనిలో వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 50 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా సింపుల్గా 10th పాస్ అయినటువంటి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. అంటే దీన్ని ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కన్నా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ ఎక్కడైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ నోటీస్ అని ఇచ్చి కింద మనకు సైనిక్ స్కూల్ అమేథీ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ యూపీలో అయితే మనకు ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అండర్ ద ఏజెస్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే మనకైతే ఉందన్నమాట. ఇది ఆర్మీ స్కూల్స్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మనకు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇండియన్ సిటిజన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అయితే బ్రదర్ దీనిలో వచ్చేసి మనకు చాలా రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. టీచర్ అని, ఇంకా వార్డు బాయ్ అని, ఎల్డీసీ అని, ఇట్లా చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. బట్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా మనకు క్వాలిఫికేషన్ అయితే పెట్టాడు. బట్ ఏంటంటే నేను మనకు 10th క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. అండ్ వాటికంటే ముందు మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏవైతే ఎల్డీసీ కానీ వార్డు బాయ్ కానీ ఉంటుందో వాటికి, ఒకవేళ మీరు టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు టీచర్ క్లాస్ మనకు డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ పోస్ట్కు. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే లైబ్రరీని కానీ, మ్యూజిక్ టీచర్ కానీ, బ్యాండ్ మాస్టర్ కానీ, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ కానీ, కౌన్సిలర్ కానీ, పీజీటీఎస్, టీజీఎస్ అండ్ ఆర్ట్ మాస్టర్ ఇటువంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 100 మార్క్స్కి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 క్వశ్చన్లు, అండ్ సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ ఏదైతే మీరు అప్లై చేస్తారో వారికి సంబంధించి 60 మార్కులు. ఓవరాల్గా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మెడికల్ ఆఫీస్ కానీ, లేకపోతే ఎల్డీసీ కానీ, వార్డు బాయ్, ఇవి 10th బేస్ అనమాట. ఎల్డీసీ అండ్ వార్డు బాయ్ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు 50 మార్కులు మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్లు అంటే 5 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్కులకు, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్కులకు, సబ్జెక్ట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 25 మార్కులకు, ఓవరాల్గా 50 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎల్డీసీకి వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఏముందంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అండ్ లెటర్ డ్రాఫ్టింగ్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే వార్డు బాయ్కి అప్లై చేస్తారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రన్నింగ్ అయితే ఉంటుందని చెప్పాడు, కానీ ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అండ్ ఫస్ట్ ఎయిడ్ అయితే మీకు అయితే వచ్చి ఉండాలి. అండ్ అదర్ టాపిక్ సంబంధించినటువంటి వారికి సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు వార్డు బాయ్ అనమాట. ఓవరాల్గా మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి ఓబీసీ వాళ్ళకు అండ్ యువర్ కేటగిరీలో 2 పోస్టులు అనమాట. ఇక్కడ మనకు వార్డు బాయ్ అనేది మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు ఇంత పీరియడే ఉంటుంది అనమాట. అంటే మీకు 2 ఇయర్సా లేకుంటే 5 ఇయర్సా అని ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ సింపుల్గా 10th క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుండి 50 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. May 10, 2025 అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మీకు కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకున్నట్టే పర్ మంత్ మనకి ఇక్కడ 25,000 అయితే వస్తుంది అనమాట. మనకి అదర్ అలవెన్స్లు అయితే రావు అని ఇక్కడ నో అదర్ అలవెన్స్లు అయితే మనకు మెన్షన్ చేశాడు. మీకు 25,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఎల్డీసీ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద యువర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కింద అన్ని కేటగిరీ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ నుంచి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి. ఇక అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ ఇవైతే వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి శాలరీ చూసుకుంటే 30,457 రూపీస్ మీకు పర్ మంత్ మీకు శాలరీతో వస్తుంది. ఇక అదర్ అలవెన్స్లు అయితే మీకైతే రావు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఎవరైతే సైన్స్ గ్రూప్ చేసి ఉంటారో, అంటే బైపీసీ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీగా టీచింగ్ అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్ మీడియంలోన, అంటే మనకు ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ సబ్జెక్ట్లోనే మీకు ఉండాలన్నమాట. 21 నుండి 35 ఇయర్స్ అయితే ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో మనకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, అంటే మీకు ఇంటర్మీడియట్తో పాటు మీకు ఇంగ్లీష్ మీడియంలోనే మీకు టీచింగ్ ఫీల్డ్ అయితే ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు లైబ్రేరియన్కి వచ్చేసి ఓవరాల్గా ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఓబీసీలు మాత్రమే. కాంట్రాక్ట్ బేస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే లైబ్రరీ సైన్స్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు బ్యాచిలర్ డిగ్రీలోన 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మీకు కంపల్సరీ మీకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుండి 35 ఇయర్స్ నుండి ప్రతి ఒక్కరు కూడా మనకు లైబ్రరీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే 68,697 రూపాయలు పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక వేరే అదర్ అలవెన్స్లు అయితే ఉండవని వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. ఆర్ట్ మాస్టర్ అని చాలా పోస్టులు అయితే ఉన్నాయి, టీజీటీ హిందీ ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి ఏంటంటే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీద మీరు డీడీ అయితే మీరు తీయాల్సి ఉంటుంది అనమాట. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ అడ్రస్ చెప్పారంటే దాని మీద మీరు డీడీ అయితే తీస్తారన్నమాట మీరు పేమెంట్ చేసిన తర్వాత. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, ఒకసారి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్ అది రెగ్యులరా, కాంట్రాక్టా లేకుంటే టెంపరీ అయినా ఉంటుంది, అది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. అతికించిన తర్వాత ఫోటో పైన మీరు సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ చేసినా కూడా చేయకపోయినా అవసరం లేదనమాట. ఇక్కడ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్లోన ఫస్ట్ వచ్చేసి మీరు మీ పేరు అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా హిందీలో కూడా మీరు మీ పేరు అయితే రాయండి. కింద డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుందన్నమాట, బి ఆప్షన్ అనేది. సి ఆప్షన్ అనేది మీకు May 10, 2025 అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి మీకు ఏజ్ ఎంత అనేది కౌంట్ అయితే చేసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఈ ఆప్షన్ అనేది ఫాదర్ నేము, కింద పర్మనెంట్ అడ్రస్లోన హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్ విత్ పిన్ కోడ్ అయితే ఇవ్వండి. కింద కరస్పాండ్ అడ్రస్ కూడా సేమ్ అనమాట. ఇక హెచ్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, కింద ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఆధార్ నెంబరు, ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు కంపల్సరీ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. అదేవిధంగా మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అన్నీ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాల్సి ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 4th ఆప్షన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సెకండరీ వచ్చేసి ఏంటంటే 10th అనమాట. మీరు 10th ఏ సంవత్సరాలు పాస్ అయ్యారు, తర్వాత లాంగ్వేజ్, అదర్స్ అని ఇక్కడ ఇచ్చి, తర్వాత స్కూల్ నేమ్ ఇవ్వండి, తర్వాత పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ, తర్వాత మనకు సీనియర్ సెకండరీ, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ డీటెయిల్స్ ఉంటే కనుక మీరు చేసింటే అప్లై అయితే అంటే అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే కనుక వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. తర్వాత 6th ఆప్షన్ వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్. ఇక్కడ మెరిటల్ స్టేటస్ వచ్చేసి ఎవరికైతే మ్యారీడ్ అయి ఉంటుందో వాళ్ళ వైఫ్ నేము, అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు మీ వైఫ్ అనేది చదువుకుంటే కనుక మీ వైఫ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ ప్రొఫెన్సీ, తర్వాత చిల్డ్రన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి అటాచ్మెంట్ చేయాలనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. ప్రతి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కాపీస్ అయితే మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉన్నారు ప్రతి జిరాక్స్ కింద. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ మీద కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి, అంటే పంపించాలి.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, తర్వాత 2 లేటెస్ట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే డీడీ చేసింటారో కదా వాటిది కూడా ఇవ్వాలి. ఇక్కడ మీరు డీడీ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఎంత అమౌంట్ చేసినది ఇవ్వండి ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్. ఒక సెల్ఫ్ ఎన్వలాప్ తీసుకోండి చిన్నదనేది. దాని మీద 30 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది అతికించి 2 అడ్రస్ అయితే రాయండి. 2 అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్ అనమాట. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్ అన్నీ రాయండి. కింద వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కాడ మీరు సిగ్నేచర్ చేయండి. డేట్ వచ్చేసి మీరు అప్లై చేసిన డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు పంపిస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే అటాచ్మెంట్ చేసి పంపించాలని. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిమాండ్ డ్రాఫ్ట్, అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేట్, ఫోటోలు అన్నీ కూడా పెట్టేసి ఒకటి మెయిన్ ఎన్వలాప్ అయితే తీసుకోండి. ఒకటి చిన్నది తీసుకోవాలి, ఒకటి పెద్దది. చిన్న ఎన్వలాప్ ఇంటి మీద 30 రూపాయల పోస్టల్ స్టాంప్ అతికిండి. తర్వాత మెయిన్ ఎన్వలాప్ తీసుకోండి. మెయిన్ ఎన్వలాప్ ఇంటి మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా ఉందనుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని. ఈ విధంగా అయితే మీరు మెయిన్ ఎన్వలాప్ ఇంటి మీద మీరు రాయండి. రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే రాస్తున్నారో ఆ పోస్ట్ అయితే అంటే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. తర్వాత ఇక్కడ మనకు రెగ్యులరా, కాంట్రాక్టా, టెంపరరీ ఉంటుంది. మీరు అప్లై చేసిన పోస్ట్ అది కాంట్రాక్టా, రెగ్యులరా, టెంపరరీ అనేది ఇక్కడ మీరు పక్కనే మీరైతే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎన్వలాప్ ఇంటి మీద మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ మీరు ఫ్రమ్ అడ్రస్ అయితే రాయండి. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి ఏంటంటే మీ పేరు రాయండి, ఫాదర్ నేము, హౌస్ నెంబరు, మండలము, డిస్టిక్, స్టేట్, విలేజ్ మొత్తం కూడా రాయండి విత్ పిన్ కోడ్, విత్ మొబైల్ నెంబర్ తోటి. అదేవిధంగా 2 అడ్రస్ అని మనకు రైట్ సైడ్ అయితే పెట్టేసి రైట్ సైడ్ అనేది ఈ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ అడ్రస్ అనమాట. ద ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, అమేథీ, మనకు కౌశర్ సహగర్, డిస్టిక్ వచ్చేసి అమేథీ, ఉత్తరప్రదేశ్ 227411. ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ అనేది ఇక్కడ మీరు 2 అని పెట్టి రైట్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. రాసిన తర్వాత ఇప్పుడు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఎన్వలాప్లో పెట్టేసిన తర్వాత మీరు అప్లై అంటే బై పోస్ట్ ద్వారా పంపించండి. మీరు బై పోస్ట్ ద్వారా అనేది ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేసినమాట క్లారిటీగా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఏదో ఒక దాని ద్వారా మీరైతే పంపించవచ్చు అనమాట. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 10, 2025. నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. ఆ టైంలోపు అక్కడ మనకు వెళ్ళేటట్టు ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇంతప్పటివరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.